ఉత్తరప్రదేశ్లో భర్త రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేసి గొడవ చేస్తున్నాడని చెప్పేసి భార్య ఏం చేసిందంటే భర్తను మంచానికి గట్టిగా కట్టేయడం జరిగింది. దీంతో భర్తను మంచానికి కట్టేయడంతో ఎవరైతే ఉన్నారో ఆ ప్రదీప్ అనే వ్యక్తికి సంబంధించిన తల్లి వెంటనే పోలీసులకు వెళ్ళి నా కోడలు సోని నా కొడుకును మంచానికి కట్టివేయడం జరిగింది, ఇలా వేధిస్తుంది, అంతేకాకుండా తన వద్ద ఒక నాటు తుపాకీ ఉంది అని చెప్పేసి తను ఆ తుపాకీతో దిగిన ఒక ఫోటోని తీసుకొచ్చి పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ కేసులో చూసినట్లయితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త భార్యకు తెలియకుండా మద్యం సేవించడమే అది ఒక కేసుగా కూడా పరిగణించబడుతుంది అని చెప్పేసి రీసెంట్గా కూడా ఒక తీర్పు అనేది వెలువడం జరిగింది. ఇకపోతే రోజు తాగి వచ్చి భార్యను కనుక వేధించినట్లయినా, లేదు అంటే తనతోటి ఆర్గ్యుమెంట్స్ చేసినా, లేదు అంటే తన పైన చేయి చేసుకున్నా, అంతేకాకుండా తనను శారీరకంగా ఇబ్బంది పెట్టినా తను హ్యాపీగా కేసులు ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఇలా తను మద్యం సేవించి ఉన్నప్పుడు అతని కాళ్ళు చేతులు కట్టేసే అంత రైట్స్ అయితే భార్యకు లేవు అనేది మనం ఈ విషయంలో అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ప్రధానంగా ఆరోపణ ఏంటి అని అంటే, ఆవిడ దగ్గర నాటు తుపాకీ ఉంది, దాంతో మమ్మల్ని చంపుతానని ప్రతిసారి కూడా బెదిరించడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైనా సరే ఒక తుపాకీ మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది మస్ట్గా ఉండాలి.